శ్రీశైలం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ప్రియ భగవద్బంధువులారా, సమస్త ప్రాణుల్లోకి మానవ జన్మ చాలా ఉత్తమమైనది అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఇది లభించడం చాలా కష్టం అని ఉపనిషత్తులు ఉద్ఘోషిస్తున్నాయి. ఒకసారి మానవ జన్మలోకి జీవుడు ప్రవేశించాడు అని అంటే ఎంతెంతో పుణ్యం, ఎన్నో జన్మల సుకృతం, భగవంతుడి యొక్క దయ చేరితే మానవ జన్మ లభిస్తుంది సుమా. ఏమిటి మానవ జన్మకుండే గొప్పతనం అంటే, ఈ మానవ జన్మ నుంచి నేరుగా తను మళ్ళీ ఈ దుఃఖభూయిష్టమైనటువంటి చక్రంలోకి రానక్కర్లేకుండా వెళ్ళడానికి అవకాశం ఉంది. మిగతా వాటిల్లోంచి నేరుగా వెళ్ళగలిగే అవకాశం లేదు. మిగతా వాటిలోకి అంటే మిగతా ఏ జన్మల్లోకి వెళ్ళినా తిరిగి ఆ జన్మల్లోంచి క్రమంగా 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 ఒక మెట్ల వరుసలాగా పైకెక్కాల్సి వస్తుంది. కానీ మానవ జన్మలోకి వస్తే ఇక్కడి నుంచి నేరుగా తను తరించేటటువంటి అవకాశం ఉంది. మిగతా జీవులకి కూడా తరించే అవకాశం ఉన్నది ఏ కాస్తైనా అంటే మానవుడి యొక్క అనుగ్రహం వల్ల వాటికి ఆ రకమైన స్థితి ఏర్పలేదు తప్ప వాటికి నేరుగా తరించేటటువంటి అవకాశం లేదు. పశుః మనుష్యః పక్షీ వా ఏ చ వైష్ణవ సంశ్రయాః తేనైవ తే ప్రయాస్యంతి తద్విష్ణోః పరమం పదం అని మనకి శాస్త్రం. అంటే పశువులు కాని, మనుష్యులు కాని, పక్షులు కాని ఏవైనప్పటికీ కూడా తే ప్రయాస్యంతి అవి వెళ్ళగలుగుతాయి, తరించగలుగుతాయి. కానీ ఎప్పుడు, ఎక్కడికి వెళ్ళగలుగుతాయి? పరమపదానికి వెళ్ళగలుగుతాయి. కానీ ఎప్పుడు? ఏ చ వైష్ణవ సంశ్రయాః ఒక వైష్ణవుడైనటువంటి మానవుణ్ణి ఆశ్రయించినప్పుడు, ఆ మానవుడి యొక్క అభిమానాన్ని పొందినప్పుడో అవి తరించగలుగుతాయి తప్ప అవి నేరుగా తరించేటటువంటి అవకాశం తక్కువ. భగవంతుడు నేరుగా అనుగ్రహిస్తే ఏవైనా తరించడానికి అవకాశం ఉంటుంది, అది వేరే విషయం. కానీ మానవ జన్మకి అట్లాంటి అవసరం లేదు. మానవ జన్మలో ఉత్తమమైనటువంటి సాధనాన్ని చేయగలిగే అవకాశం ఉంది. భగవంతుణ్ణి సంతోషపెట్టగలిగే, ఆయన రుచికి తగినట్టుగా ప్రవర్తించగలిగేటటువంటి యోగ్యత ఉంది. మానవ జన్మకి మాత్రమే అది ఉంది. మనకి యాస్క మహర్షి మానవ లక్షణాన్ని చెబుతూ మననము, మననానికి తగినట్టుగా కర్మ ఆచరణము అనే రెండు చేయగలిగేవాడు ఈ మానవుడంటే అని ఆయన నిర్వచిస్తాడు. మానవుడు తన యొక్క స్థితిని గురించి, తన గతిని గురించి మననం చేయగలడు. ఆ మననం చేసిన దానిని తన కార్యరూపంలోకి తేవడానికి అవకాశం ఉంది. మిగతా జంతువుల్లోకి అది లేదు. మిగతా జంతువులు
ఒక రకమైన ఆలోచన చేయగలుగుతాయి, కొంతవరకు దానిని కార్యాన్వితం చేయగలుగుతాయి. కానీ ఎంతవరకు? కేవలం తన శరీరము, శరీర సంరక్షణ వరకు మాత్రమే అవి పరిమితం తప్ప దాటి వాటికి ఆలోచన సాగదు. అలా ఆలోచన వాడే సాగితే మనం బతకి ఉండేవాళ్ళం కాం. ఏ జంతువుకైనా శరీరాన్ని దాటి నేను కూడా ఒకడున్నా లోపల జీవుణ్ణి కనుక ఈ శరీరాన్ని స్వాధీనం చేసుకుని దీనికి తగినట్టుగా నేను కూడా సాధన చేయాలి. సాధన చేయాలంటే ఈ సాధనకు అనుకూలంగా మిగతా వాటిని మలచుకోవాలి అని ఏవైనా జంతువులు అనుకున్నాయనుకోండి, మానవుడి బతుకు ఖతం, అక్కడికి వీడి పని అయిపోయినట్టే. ఎందుకంటే వాటికి తెలివి పెరిగిందనుకోండి, కాస్త ఒక చిన్న దోమకి తెలివి కలిగితేనే మనం తట్టుకోలేకపోతున్నామే, తెలివి లేకుండానే మనం తట్టుకోలేకపోతున్నామే. మనకి ఏవైనా జంతువులకి వాటికి కొంచెం తెలివితేటలు కలిగాయనుకోండి, పెరిగాయనుకోండి, బతకగలమా మనం? ఉండగలమా మనం? ఇప్పటికే మనిషి చేసేటటువంటి రకరకాల ప్రయత్నాలకి చిక్కకుండా, అందకుండా, జాగ్రత్తగా దాటుకుంటూ తిరిగేటటువంటి తెలివితేటలు అవి పొందుతున్నాయే. ఇప్పుడు మనం వాటిని గమనిస్తున్నాం. దోమల్ని చూడండి, ఈగల్ని చూడండి. దోమలు, ఈగలు కదా కనిపించిననే కనిపిస్తాయి, కానీ అక్కడక్కడ కొన్ని పుష్పాల్లో వాటి యొక్క ఆ పరాగాన్ని ఆశ్రయించుకొని కొన్ని చిన్న చిన్న కీటకాలు ఉంటాయి. మన కంటికి కనిపించకుండా కనిపించవు, కానీ అది కూడితే ఇంతింతలా వాచిపోతుంది. మరి తెలివితేటలు ఉన్నాయందామా లేవందామా? వాటికి చాలా తెలివితేటలు ఉన్నాయి, కానీ వాటి తెలివితేటలు ఒక స్థాయి దాకా మాత్రమే వెళ్ళి అక్కడ ఆగిపోయాయి. ఎంతవరకు అంటే ఈ శరీరాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఈ శరీరాన్ని నేను పోషించుకోవాలి, అంతవరకు ఏం చేయాలో అవన్నీ చేస్తాయి. దాని వరకు ఎన్ని తెలివితేటలు వాడాలో అన్ని తెలివితేటలు వాడతాయి, అంతే, అక్కడితో రాగిపోతుంది. కానీ మానవుడు అట్లా కాదే. మానవుడు భావి జీవితాన్ని కూడా ఆలోచించగలుగుతాడు. ఈ శరీరం కొంతవరకు పెద్దదవుతుంది, అప్పుడు కూడా బాగుండాలి. ఇది ముసలిదవుతుంది, అప్పుడు కూడా సుఖంగా ఉండాలి. క్రమంగా పరిణతి చెందుతోంది, శరీరంలో మార్పులు వస్తున్నాయి. లోపల మార్పులు రాకుండా ఉన్నవాణ్ణి నేనొక్కడిని ఉన్నాను అని గుర్తించగలిగే శక్తి మానవ శరీరంలో ఉండే జీవుడికి మాత్రమే ఉంది, మిగతా జీవులకి అది లేదు. ఎప్పుడైతే ఈ కొంత పరిణతిని శరీరంలో తను చూస్తూ తాను మారకుండా ఉంటున్నానని ఊహిస్తాడో, ఆ పైన మరొక్క అడుగు కూడా ముందుకు వెళ్ళమని శ్రీకృష్ణుడు మనకి చెప్పాడు. తథా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర న ముహ్యతి. ఇది కూడా ఆలోచించబోయ్ అన్నాడు అర్జునుడితోటి 2వ అధ్యాయంలో స్వామి. నువ్వు చిన్న వయసులో శరీరాన్ని చూసావు, నడి వయస్సులో శరీరాన్ని చూసావు, వార్ధకంలో శరీరాన్ని చూసావు. మారుతోంది శరీరం, నీకు తెలుస్తోంది, దాని శక్తి మారుతోంది, దాని యొక్క సామర్థ్యం మారుతోంది, దానికి ఉండే పాటవం తగ్గుతోంది, క్రమంగా ఇది శైథిల్యాన్ని పొందుతోంది అనేది మాత్రం మనకి తెలుస్తూనే ఉంది కదా. ఈ శైథిల్యాన్ని పొందడం అనేటటువంటిది ఎట్లాగూ తప్పదయా, చేత ఇది పోయి మరొకటి రావడం కూడా ఇలానే ఉంటుంది, దానికోసం నువ్వేం పెద్ద విచారించాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. బాల్యం పోయి యవ్వనం వస్తే మనం విచారించట్లేదు కదా, ఆనందిస్తున్నాం. యవ్వనం పోయి వార్ధకం వస్తే విచారించట్లేదు కదా. అబ్బో 60 years బర్త్డే, షష్ఠి పూర్తి అండి, సప్తతి అండి, ఓహో అసీతి పండగ, సహస్రచంద్ర దర్శనం పండగ చేసుకుంటున్నాం. మనం పండగ చేసుకుంటున్నాం, ఆనందిస్తున్నామే. అంటే నువ్వేదో ఒక రకమైన పరిణతిని పొందుతున్నావు అనే సంతృప్తి నీలో కలుగుతోంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ సంతోషం. పరిణతి నిజంగానే కలగాలి. అయితే ఉత్త శరీరానికి పరిణతి కాదు, శరీరానికి పరిణతి కలిగిన తర్వాత రాలిపోతుంది. చెట్టు మీద మనకు కనిపించినటువంటి పండు కొంతవరకే చెట్టు మీద ఉంటుంది, అది లైఫ్ లాంగ్ అలా చెట్టు మీద ఉండిపోదు కదా. మొట్టవాడిని కొంచెం పిండి కనిపించింది, కొంచెం పెద్ద కాయింది, ఆ తర్వాత కొంచెం పండింది, ఇంకా బాగా మిగల ముగ్గింది,
ఆ తర్వాత అది రాలిపోతుంది చెట్టు మించి, అంతవరకు అయితే ఖాయం. అట్లాగే మన శరీరం కూడా ఈ ప్రకృతిలో పండుతోంది. మొట్టమొదటి చిన్న శిశువుగా వచ్చింది, క్రమంగా యవ్వనం వచ్చింది, వార్ధకం వచ్చింది, ఆ తర్వాత అది ఇందులోంచి మరి కనిపించకుండా రాలిపోతుంది. మనం ఇందులోంచి మరొక చోటికి మళ్ళీ పెడతాం. మనం కూడా పక్వత చెంది పైకి వెళ్ళాలి, ఇందులోంచి అపక్వంగా బయటికి పోకూడదు. వెళ్ళడం అయితే ఖాయమే, శరీరం రాలిపోవడం ఖాయమే. అయితే ఇందులోంచి నువ్వు రాలిన తర్వాత పక్వత చెందినప్పటికీ నీలో ఉండేటటువంటి జ్ఞానం ఎట్లాంటిదో అంతకంటే మంచిగా దాన్ని వాడుకోవడానికి అవకాశం ఉండే చోటేదో అలాంటి చోటికి చేరే ప్రయత్నం చేసే అవకాశం నీకుంది. ఆలోచించగలవు కనుక అర్జున, దాన్ని కూడా కొంచెం ఆలోచించవాయ్. అది నువ్వు కనుక చక్కగా ఆలోచించగలిగావా, ఇక నీకు ఇప్పుడు జరిగేటువంటి మార్పుల్లో ఏడుపు రాదు. లేదు ఇది పక్వం పూర్తిగా అయిపోయి తొలగిపోతుంది, రాలిపోతుందన్న నీకు ఏడుపు రాదు. ధీరః అవుతావు అప్పుడు నువ్వు. ధీ అంటే బుద్ధి, రా అంటే మంచిగా ఆనందించేవాడు దాంతో అని అర్థం. బుద్ధిని ఎవడైతే సవ్యంగా వాడుకోగలుగుతాడో, ఆలోచన చేయాల్సిన వాటిని సవ్యంగా తాను ఆలోచించగలుగుతాడో, న ముహ్యతి, వాడికి ఇక మోహం చెందాల్సినటువంటి అవసరం లేదు, ఏడవలసినటువంటి అవసరం వాడికి రాదు సుమా. చేత నువ్వు ఏడవకూడదు నా ఉద్దేశమయ్యా. ఇది అర్జునుడికి చెప్పాడు, మనకందరికీ కూడా స్వామి చెప్పాడు. చేత మనని కూడా హాయిగా ఇక్కడ ఉన్నంత వరకు జీవింప చేద్దామని, ఇక్కడి నుంచి తర్వాత హాయిగా మనం ఉండగలిగేట్టుగా చేద్దామనేది భగవంతుడి యొక్క సంకల్పం మనకి రకరకాల ఉపదేశాలు చేయడంలో. అయితే ఆ ఉపదేశాలు మనకే ఎందుకు చేయాలి? గుర్తించగల ప్రాణి మనిషే కనుక. మిగతా జంతువులు దాన్ని గుర్తించలేవు. చేయగలిగిన వాడికి కదా ఏదైనా పని చెప్తారు, అనుకున్న వాడికి కదా యోగ్యుడైన వాడు పని చెబుతాడు ఆయన చేయడానికి. అలాగే భగవంతుడు బుద్ధిని వినియోగించుకునే ప్రాణి మానవుడు కనుక, నైనా బుద్ధిని వినియోగించుకోవడానికి నేను నీకు కావలసినటువంటి ఉపకారం చేస్తాను అని మనకి శాస్త్ర ప్రదానం చేశాడు ఆయన. ఎన్నో రకాలుగా మన తరింప చేయాలి అని అనుకున్నాడు. అయితే మనం బుద్ధిని ఆలోచనతోటి వాడుకోవాలి అంటే దానికి కొన్ని స్థాయిలు ఉన్నాయి. శరీరాన్ని నువ్వు గుర్తించాలి, శరీరానికి తగినట్టు నువ్వు పనిచేయాలి, శరీరాన్ని జాగ్రత్తగా నువ్వు అట్టే పెట్టుకోవాలి, శరీరాన్ని పోషణ కావాలి, పోషణకు కావలసిన సంపాదించాలి, సంపాదించడానికి వీలయ్యేట్టుగా నువ్వు పని చేయాలి, పని చేయడానికి వీలయ్యేట్టుగా ఆలోచన చేయాలి. సో ఈ ఆలోచనలో మొదటి మెట్టు. ఆలోచనలో కొన్ని మెట్లు ఉన్నాయి. నువ్వు అన్ని మెట్లని సక్రమంగా సమన్వయం చేసుకోగలగడం అనేది మానవుడిగానే చేయగలవు. లేదా ఆలోచనల్లో ఒక భాగం నీకు దేనికోసం వాడుకోవాలంటే శరీరం యొక్క ఉనికి, దాని యొక్క పరిరక్షణ, దాని యొక్క పోషణ, వీటి కోసం నువ్వు ఒక భాగాన్ని వాడు. అయితే అక్కడికే సర్వస్వం కాదు. మనం చాలా మంది అక్కడ దాకా ఆగిపోతున్నాం. ఆర్జన చేయడంలో కానీ, ధనాన్ని ఆర్జించడంలో కానీ, లేకపోతే ఇతరమైనటువంటి వాటిని సంపాదన చేయడంలో కానీ, ఇవి కూడా కావాలి. కానీ ఇది కేవలం ఇది 5 భాగాల్లో ఒక భాగం మాత్రమే. ఇది మనం గుర్తించాల్సింది. దీని తర్వాత రెండవ భాగం ఏమి అంటే, ఇప్పుడు ఈ శరీరం వచ్చింది అంటే ఇది కొన్ని పనులు చేయడం కోసం వచ్చింది. ఈ లోకంలోకి నిన్ను తెచ్చే వ్యవస్థ ప్రకృతి తల్లిగా తండ్రిగా ఏర్పరిచింది. మరి వాళ్ళకు కూడా ఇట్లా నిన్ను తేవడానికి కావలసినటువంటి సహకారాన్ని ఇచ్చినటువంటి మరికొన్ని ఫ్యామిలీస్, మరికొన్ని కుటుంబాలు కూడా ఉన్నాయి. నువ్వు అందులో ఒక వ్యక్తిగా వచ్చావు. మానవ శరీరం ఒక తల్లిని కలిగి ఉంది, ఒక తండ్రిని కలిగి ఉంది. తల్లికి తల్లి, తల్లికి తండ్రి, తండ్రికి తల్లి, తండ్రికి తల్లి, వాళ్ళ చుట్టూ ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి మరెందరితోటో కూడుకున్నటువంటి ఒక పెద్ద వలలో నువ్వు వచ్చావు ఇక్కడికి. ఇది ఒక పెద్ద వెబ్, అందులో మనం ఉన్నాం కనుక మనంతటా మనం ఏదో స్వతంత్రంగా మనం బ్రతకటల్లే, మనంతటా మనం ఏదో స్వతంత్రంగా జీవించటల్లే. ఇక్కడికి నువ్వు రాగానే శరీరాన్ని గుర్తించడం, శరీరాన్ని పోషించడం, శరీరానికి కావాల్సినవి సంపాదించడం ఎంత అవసరమో
వీటిని జాగ్రత్తగా పరిరక్షించుకోవడం కోసం నువ్వు కొన్ని పనులు చేస్తూ నీ బుద్ధిలో ఒక భాగాన్ని దానికి ఇవ్వలసినట్టే, నువ్వు ఏ వలలో వచ్చావో, ఏ వెబ్లోకి నువ్వు వచ్చావో అది కూడా నువ్వు కోరుకుని తెచ్చుకున్నది కాదు. ఇది నీకు ఎవడో ఇచ్చి నేను ఇక్కడికి పంపించాడు కనుక ఆ వల నీకు ఏ విధంగా తయారైంది, దాన్ని జాగ్రత్తగా ఎట్లా నువ్వు కాపాడుకోవాలి అనేది కూడా నువ్వు గుర్తించాలి. వాటితోటి ఎట్లా నువ్వు ప్రవర్తించాలి, ఎట్లా సంరక్షించుకోవాలి, ఎంతవరకు దాన్ని వాడుకోవాలి. శరీరాన్ని కొంతవరకే నువ్వు వాడుకోగలుగుతావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వాడుకోలేవు కదా. ఏదైనా ఒక పదార్థం రుచిగా ఉంది కదా అని ఊరికే తిందాం అని నీకు అనిపించినా శరీరానికి ఒక హద్దు ఉండడం చేత నువ్వు కొంతవరకే తినగలుగుతావు, దాటి తినలేవు. నీకు దానికి పెట్టకుండా అట్టే పెడదామని నువ్వు అనుకున్నా పెట్టకుండా కొంతవరకే నువ్వు ఉంచగలుగుతావు. ఒక హద్దు దాటితే ఇంకా ఈ గడ్డో ఆ గడ్డో మట్టో మశానమో ఏదో తినేటటువంటి స్థితికి మళ్ళీ ఆ శరీరము తయారవుతుంది. కనుక దానికి ఇవ్వకపోయినా తప్పే, అతిగా ఇచ్చినా తప్పే. ఈ శరీరం వరకు మనకు తెలుసును. పని చెయ్యాలి, శరీరంతో చేస్తాం, కానీ ఎంతవరకు పని చేయాలి దానికి ఒక హద్దు. కేవలం పని మానేసి నేను కూర్చుంటాను అన్న ఆ శరీరం చచ్చుబడుతుంది. లేదు దానితోటి 24 గంటలు మొత్తం పని చేయించేస్తాను అన్నా తెలియకుండానే అది అవశ్యమైపోతుంది. కనుక దీన్ని వాడుకునే విధానం ఒకటి ఉంటుంది అని కృష్ణుడు భగవద్గీతలో యుక్త ఆహార, యుక్త విహార, యుక్త చేష్టస్య కర్మసు, యుక్త స్వప్న, యుక్త అవబోధ, ఇవన్నీ కూడా నీకు యుక్తముగా ఉండవలే, తగిన క్రమాన్ని అతిక్రమించకుండా ఇవి ఉండవలే, ఇది శాసించాడాయన. 6వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత చెప్పాడు స్వామి. ఏది మానక్కర్లేదు, ఏది మానేమని చెప్పలేదు. సాధకులుగా కొంతమంది ఏవేవో సాధించడం కోసం వీటిని మానివేసి చేసేవాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళ సంగతి అది ఎక్సెప్షనల్ కేసెస్. అలాంటి వాడిని మనం పక్కకి కొంచెం పెట్టాలి. సామాన్యమైనటువంటి సమాజానికి కాదు. సామాన్య సమాజానికి భగవంతుడు చెప్పింది హాయిగా ఆహారం తిను, అదే ఎంత తినాలో తెలుసుకుని తిను, తిరుగు హాయిగా నలుగురితోటిని, కానీ ఎవరెవరితోటి ఎలా తిరగాలో తెలుసుకుని తిరుగు. నువ్వు చేయాలి, నీ శరీరంతో రకరకాల పనులు చేయాల్సిందే. ఏ ఏ పనులు చేయదగినవి, ఏవి చేయ తగనివి తెలుసుకొని చేయి. మరి నిద్రపోవాలి. శరీరం ఉన్న తర్వాత నువ్వు నిద్రపోనంటే మాత్రం రాగుతుందా? ఈ విమానాల్లో ప్రయాణం చేస్తుంటారు చూడండి, ఒక అమెరికా దేశానికి, ఇక్కడి నుంచి అమెరికాగా, అక్కడి నుంచి ఇక్కడికి తిరిగి రాగానే అది జెట్ లాగ్ అంటుంటారు. అలా వస్తుంది అని అంటారు. ఎందుకంటే వాళ్ళు ఏ 12 గంటలో 14 గంటలో 18 గంటలో ఏదో ప్రయాణం చేస్తారు కదా. ఆ ప్రయాణం చేసేటప్పుడు ఆ విమానంలో కూర్చుని తినడం చూడడం, తినడం చూడడం, తినడం చూడడం, రెండే పనులు ఉంటాయి అక్కడ. అప్పుడప్పుడు నిద్రపోతారు అనమాట. నిద్ర కూడా ఉంటుంది అనుకోండి. అంటే విమానం ఎక్కే ముందర బాబు తినేసి ఎక్కుతారు. చాలా లేటుగా మనం పెడతాం కదా అని చెప్పడానికి ఏం ఊరికే ఉంటామని తినేసి విమానం ఎక్కుతారు. ఎక్కిన వెంటనే ఒకసారి సర్వ్ చేస్తాడు, ఓ 2 గంటలు అవగానే మరీ సర్వ్ చేస్తాడు, ఇంకో 3 గంటలు అవగానే మళ్ళీ సర్వ్ చేస్తాడు, ఇంకో 3 గంటల. వీళ్ళు ఒక సైకిల్ అయ్యేటప్పటికి 3 సార్లు 4 సార్లు శుభ్రంగా వీళ్ళు ఆహారం తిన స్థితి అక్కడ వాళ్ళు కల్పిస్తారు. అయ్యో ఇంత టికెట్ కొనుక్కుని ఈ మాత్రం తినకుండా వదిలేస్తే వేస్ట్ కదా అని పాపం తినేస్తుంటారు. మామూలుగా ఎదురికి తిన్నప్పుడైతే వీడు తిరుగుతాడు కనుక అది అరుగుతుంది. అక్కడ విమానంలో తిరగడానికి ఏముంటుంది, అక్కడ కూర్చోవడమే కష్టంగా ఉంటుందా. కనుక వాడు తినేసేయడం, కూర్చోవడం. సరే అప్పుడప్పుడు ఆ టీవీ చూపిస్తుంటాడు కనుక కాసేపు అలా హాయిగా టీవీ చూస్తాడు. చూస్తుంటే బుర్ర పాడైపోతూ ఉంటుంది. సరే ఎప్పుడు ఆటోమేటిక్గా పాడైనప్పుడు వాడికి నిద్ర వస్తుంది. ఇంచేత ఎలా అవుతుందంటే తర్వాత ఇక్కడ దిగ్గానే అయితే ఇక్కడి నుంచి వెళ్ళిన వాడు అక్కడ దిగ్గానే వాడికి తిరుగుదామనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటాడు. కానీ ఎక్కడ తిరుగుతున్నాడో వాడికి తెలియదు. మాట్లాడుతూనే ఉంటాడు కానీ ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియదు. అంటే అలాగే వాడికి అప్రయత్నంగా ఒక మబ్బు కమ్మేసినట్టుగా ఒక నిద్ర లాంటిది వాడిని ఆక్రమించేస్తుంది అన్నమాట.
వాడు తిరుగుతున్నా, తింటున్నా, చేస్తున్నా ఏమిటో నడవాలి కనుక మిషన్ నడుస్తూ ఉంటుంది తప్ప వాడి స్వాధీనంగా ఉండదు. సుమారులా ఒక 4-5 రోజులు, వారం రోజులు అలా అయిపోతూ ఉంటుంది. కొందరికి, అందరికీ అవుతుంది అని మనం అనక్కర్లేదు. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, క్రమపద్ధతిలో పాటించే వాళ్ళు కూడా కొందరు తప్పనిసరిగానే ఉంటారు. నిద్ర కూడా అవసరమే, కానీ ఎప్పుడు దానికి ఎంత నిద్ర ఇవ్వాలి తెలిసి ఇయ్యి. ఎప్పుడు ఎంతలా మెలుకోవాలి అది కూడా తెలుసుకొని చేయి. కృష్ణుడు చెప్పాడు. కనుక శరీరాన్ని నువ్వు గమనించినప్పుడు శరీరానికి క్రమం ఒకటి ఏర్పడి ఉన్నది అని శాస్త్రం చెబుతోంది. కనుక ఆ క్రమాన్ని నువ్వు గుర్తించి దాన్ని గౌరవించి ఎట్లాగైతే దాని విషయంలో ఒక పవిత్ర భావంతో నువ్వు జీవిస్తున్నావో అప్పుడు శరీర పోషణ కూడా చాలా మంచిదే, తప్పు కాదు, చెడ్డది కాదు, అనవసరం కాదు. అదే పద్ధతిలో నువ్వు ఆ కుటుంబంలో వచ్చావు, నీకు తెలుసో తెలియకనో ఆ కుటుంబంలో వచ్చి తెలిసి ఎవడొస్తాడు, తెలిసి ఎవడో రాడు, తెలియకనే వచ్చావు. ఈ కుటుంబంలోకి నువ్వు కూడా వచ్చినప్పుడు కుటుంబ నియమం కూడా ఒకటి ఉంటుంది కనుక తండ్రితో, తల్లితో, భర్తతో, భార్యతో, పిల్లలతో, మామలతో, మేనత్తలతో, బాబాయిలతో, ఏదో పిన్నెలతో, పెద్దవాళ్లతో, మా అమ్మలతో, బామ్మలతో, ఆ అమ్మలతోనూ ఏదో రకరకాల బంధువులంతా ఉంటారు కదా. వీరందరితోటి కూడా నువ్వు ప్రవర్తించే ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక హద్దు, ఒక నియమం, దాన్ని నువ్వు గౌరవించి సక్రమంగా ప్రవర్తించగలిగితే దానికి కూడా ఏ రకమైనటువంటి దోషం ఉండదు. అది చెడ్డది కాదు, అది నీకు ఆదరించదగినది, గౌరవించదగినది, రక్షించదగినది కూడా. దాన్ని నువ్వు రక్షించడానికి కూడా నీ బుద్ధిలో ఉండేటువంటి ఒక భాగాన్ని ఇవ్వవలే. జంతువుల్లో కొన్ని జంతువులు అట్లాగా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకునే పద్ధతిని చేస్తాయి కొంతవరకు. అంటే వాడికి హద్దులు తెలుసును, తెలియదు మనకి. వాడికి ఎంతెంత వరకు హద్దులు నావి అనేటువంటి తెలుసును కనుకనే పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుతాయి. ఎంతవరకు పెంచాలో అంతవరకు పెంచుతా, తర్వాత వదిలేస్తాయి వాటికి కాళ్ళు వచ్చిన తర్వాత. అయితే నువ్వు మనిషివి కనుక ఆ తర్వాత కూడా వాళ్ళని పట్టును పాకులాడడం అని చెప్పలే, కానీ వాళ్ళకి అవసరమైనటువంటి సలహా ఇవ్వడానికి మాత్రం నువ్వు అనుకూలంగాను అందుబాటులోనూ అట్టే పెట్టుకోమని చెప్పేవారు. అందుకే ఇదివరకు రోజుల్లో పరిపాలకులుగా ఉండేటటువంటి రాజులు కానీ పెద్దవాళ్ళు కానీ వార్ధకే మునివృత్తిరాం అని కాళిదాస మహాకవి చెప్తాడు. ఒక్కొక్క వయసులో ఎట్లా ఉండేవారు చెబుతూ వార్ధకం వచ్చిన తర్వాత వాళ్ళు కుటుంబాన్ని పిల్లలకి అప్పగించేసి ఆస్తులు పాస్తులు ఉద్యోగాలు వ్యవహారాలు వాడికి ఇచ్చేసి వీళ్ళిద్దరూ మాత్రం ఇంటిని వదిలిపెట్టి ఎక్కడైనా ప్రశాంతంగా దూరంగా ఉండేటటువంటి ఇతర కాలుష్యాలు అంటనటువంటి వనాల్లోకి వెళ్ళి ప్రశాంతంగా భగవంతుడి నామాన్ని స్మరించుకుంటూ ఏదైనా సాధన చేసుకుంటూ జీవితాన్ని గడిపేవారు తప్ప ఈ బాధరబందీల్ని ఇంకా పెంచుకొని ఇంకా లంపటాలకు ఇంకా చుట్టేసుకుని అందులోకి మరింత కూరుకుపోయి మరింత దిగిపోయి ఇలా ఉండేవారు కారు. వీళ్ళకి కాస్త దగ్గరలోనే ఉండేవారు, మరి అందకుండా ఎక్కడో చెప్పా చేయకుండా వెళ్ళిపోయేవారు కారు. ఎందుకు అలా ఉండడం అంటే ఎప్పుడైనా వీళ్ళకి ఏదైనా ఒక సలహా అవసరమైతే వెళ్ళి వెంటనే వాళ్ళకి చెప్పి నాయన ఇది, లేదా వాళ్ళైనా తన దగ్గరికి ఏదైనా సలహా కోసం వస్తే ఇలా చేసుకోవచ్చును, ఇలా చేయడం మంచిది కాదు, ఇది ఉచితం, ఇది అనుచితం అనేది సలహా ఇవ్వడానికి మాత్రమే. ఇచ్చిన సలహాల్లో వాళ్ళు పాటించాలని నియమం లేదు, లేదు వాళ్ళు చేయడం అడగాలని కండిషన్, అంతకంటే లేదు. ఇప్పుడు కొంతమందిని మన పెద్దవాళ్ళని చూస్తుంటాం చూడండి, చేసుకునే చిన్నపిల్లలు తామని వచ్చి అడక్కపోతే వాళ్ళు లోపల కూర్చుని ఇలా గింజుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళు కొంతమంది లోపల లబలబలబలు ఆడిపోతూ ఉంటారు. వాళ్ళు అయ్యో తను నేను అడగట్లేదండి, కనీసం వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకుపోతున్నాడండి. పడిపోతే నీకేమైంది? నువ్వు వాడికి ఇవ్వాల్సింది ఇచ్చేసావు, వాడికి ఇవ్వాల్సింది నువ్వు చేసేసావు, అయిపోయి. ఆ తర్వాత చేసుకోవాల్సింది వాడిది బాధ్యత, నీకెందుకు బాధ్యత? అయితే వాడు దానికి ఇచ్చిందంతా నాశనం చేసేసుకుంటున్నాడండి. నాశనం చేసేసుకుంటే చేసుకోని, నువ్వు వాడు చేయొద్దని చెప్పు, వింటలేదండి, చేసుకుని అయిపోయి మళ్ళీ నీ దగ్గరికి వస్తే అప్పుడు మళ్ళీ నువ్వు వాడిని యాక్సెప్ట్ చేయకు. ఎంతవరకు అప్పుడు ఉండాలో అంతవరకు. నాయన నీకు చెప్పాల్సిందేంది, నీకు ఇవ్వాల్సిందేంది, ఇక నీ మానాన్ని నువ్వు ఉండు, ఫినిష్.
చేస్తానండి, కడుపు సంబంధం అండి, తప్పుతుందండి, అయ్యో మళ్ళీ వాడికి ఏదో చెయ్యకపోతే ఎట్లా అనకు. అది అనకుండా నువ్వు ఉండగలగాలి. అది మనిషి అంటే. మనకి కొన్ని హద్దులు ఉంటాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకు చెప్తాను అన్నమాట. పిల్లల విషయంలో, చాలా మంది విషయంలో పెద్దల దగ్గర ఉండే భావాన్ని ఈ రోజున మనం గమనిస్తాం. వదులుకోలేరు. పిల్లలకి వివాహాలు చేశాం, అయిపోయింది, అక్కడితో వాళ్ళకో నమస్కారం పెట్టడం, నీ మానా నీ పనేదో నువ్వు చూసుకో. వాడిని సలహా అడిగితే చెప్పు, అడగకపోతే నువ్వు చెప్పకు. అంతవరకు మనం ఉండాలన్నమాట. అడిగినప్పుడు నువ్వు చెప్పింది వాడు వినలేదనుకో, అప్పుడే నువ్వు బాధపడకూడదు. నా దగ్గరికి వస్తే నేను ఇంత సలహా చెబితే ఆ సలహా కాకుండా ఇంకో రకంగా చేస్తావా? దట్స్ నాట్ యువర్ బిజినెస్. నువ్వు చెప్పాల్సిందే నువ్వు చెప్పావు. వాళ్ళు వింటే వాళ్ళ అదృష్టం, వినకపోతే వాళ్ళ అదృష్టం. దాన్ని మళ్ళీ నువ్వు వదిలిపెట్టారు, అంతవరకే ఉండాలి. ఇది మానవుడి యొక్క హద్దు. కుటుంబ విషయంలో మన హద్దులేవి, మన ప్రవృత్తి ఏమి, ఎంతవరకు, ఇది తెలుసుకుని దాన్ని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ కాపాడుకుంటూ ఉండడం కూడా నీ బాధ్యతలలో ఒక బాధ్యత. దాంతోటే నువ్వు పుట్టావు కనుక దానికి తగినట్టుగా నీ ఆలోచనలో ఒక భాగం దానికి ఇచ్చి ఆలోచనని ఆచరణలోకి తేవలే. ఆలోచనకి అనురూపమైన ఆచరణకి నువ్వు అవకాశం ఇయ్యవలే. ఇది రెండవ మెట్టు అంటాం. కూడా చేస్తే అప్పుడు వాడు మానవుడు. దానిపైన మరొక్కటి ఉంది. ఇది నీ కుటుంబం వరకు ఇందాక మనం చెప్పుకున్నాం. నీ కుటుంబం దాటిన తర్వాత ఒక పెద్ద సమాజం ఉంది నీ చుట్టూ. నీ కుటుంబం ఒక్కటే రాలేదు ఈ భూమిలోకి. అలాంటివి కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి, కొన్ని కోట్ల అలవాట్లతో ఉన్నాయి, కొన్ని కోట్ల వ్యవహారాలతో, కొన్ని కోట్ల సంస్కారాలతో ఉన్నాయి. అందులో నీది కూడా ఒకటి మాత్రమే. ఇన్నిటితోటి కూడుకున్నటువంటి సమాజం, నువ్వు బ్రతికేటటువంటి సమాజంగా, దాంట్లో కూడా నీకు ఒక బాధ్యత ఉంటుంది. సామాజికమైన వ్యవస్థ పరిరక్షణలో కూడా నీకు ఒక బాధ్యత ఉంటుంది. దాన్ని నువ్వు గుర్తించాలి. గుర్తించిన దానికి అనుగుణంగా నిన్ను నీవు మలచుకోవాలి. మిగతా వాటికి తగినట్టుగా నువ్వు ఉండాలి. అవి నీకు ఇబ్బంది కలిగించకుండా నువ్వు వాటికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. ఇది మూడవ భాగం. దానికి తగినట్టుగా నీ ఆలోచనని వాడు. డెవలప్మెంట్ ఎప్పుడు కావాలండి. చాలా మంది ఇలాంటివి చెప్తుంటే, ఏమిటో అండి మీరు అసలు అభివృద్ధికి ఆటంకులండి అంటుంటారు వాడు. నో, శరీరాన్ని గురించి ఇందాక మేము మీకు చెప్పలా, ఎంత తిండి పెట్టాలో అంత హాయిగా పెట్టు. ఇప్పుడు ఈ మన వాళ్ళు ఈరోజు చూడండి ఉపవాసాలు గట్రా చేస్తుంటారు. ఆదివారం ఓ దేవత కోసం, సోమవారం మరో దేవత కోసం, మంగళవారం మరో దేవత కోసం, గురువారం మరో బుధవారం అందరూ గ్యాప్ ఉంది. బుధవారానికి ఎవరైనా కనిపెట్టారు లేదో తెలియదు ఈ మధ్యన. బుధవారం మాత్రం అతను తింటారట. గురువారం నాడు మరొకరి కోసం, శుక్రవారం నాడు ఇంకొకటి కోసం, శనివారం నాడు మరి ఇంకొకటి కోసం. వారాలు అక్కడతోటే ఆగిపోయాయి దురదృష్టం కొద్దీ. ఇంకో కొన్ని వారాలు అయితే ఇంకో కొన్ని కొత్త దేవతలు కూడా కాస్త స్పేస్ ఇచ్చి ఉండేవాళ్ళం. ఇలాగ బాబు మానేస్తూ ఉంటారు. వాళ్ళు మానేస్తుంటే ఆ ఇంట్లో వాళ్ళేమో ఏడుస్తుంటారు. వాళ్ళు బాబా ఆ ఇంటి ఆవిడకేమో భక్తి మరీ ఎక్కువైపోయి ఇన్ని రకాలు మొత్తం ఆవిడ చేసేస్తుండేటప్పటికి బాబా ఆ ఇంట్లో ఆ పిల్లలకి కష్టం, తల్లి ఆ భర్త గారికి కష్టం, మిగతా వాళ్ళకి కష్టం. ఆవిడ కాకుండా వీళ్ళు తినలేరు. వీళ్ళకేమో పెట్టాలని ఆవిడకి అనిపించదు. తన పని చేసుకుంటూ ఉంటుంది. పాపం వీళ్ళు నానా యాతన పడుతుంటారు కింద మీదను. శాస్త్రాల్లో అన్ని ఉపవాసాలు చేయమని చెప్పలేదండి. మనకి శాస్త్రంలో 15 రోజులకి ఒకరోజే ఉపవాసం చెప్పింది. ఏకాదశి, హరివాసరము అని దానికి పేరు పెట్టారు. హరివాసర సంసక్త అని మన స్వామివారి నామాల్లో ఒక నామం. ఏకాదశి నాడు ఉపవాసము ఉండవలే. ఏకాదశి తిథి ఎప్పుడో ఎలాగో తెలుసుకుని ఆ నియమం నువ్వు పాటించగలిగితే ఒకరోజు, ఒక 15 రోజులకి ఒక పక్షంలో ఒకరోజు, నెలకి 2 రోజులే నియమం, అంతవరకే. మిగతా రోజుల్లో తర్వాత వాళ్ళ అంతా కూడా ఇష్టం అన్నమాట. కానీ ఇంతవరకు అయితే మనం సక్రమంగా పాటించగలిగితే నువ్వు శాస్త్రాన్ని సక్రమంగా నువ్వు గౌరవించగలిగినట్లే. దాని నియమాన్ని నువ్వు
ఆదరించినట్లే. శరీరానికి దానికి కొంత ఒక నియమం మనం పాటిస్తున్నాం, కుటుంబానికి అట్లాగే, అప్పుడు అది మంచిదే అనుకున్నాం. అలాగే సమాజానికి, సమాజంలో నువ్వు కూడా దాని పోషణకి, దాంట్లో నువ్వు ఎక్కడెక్కడ ఎంతెంత వరకు నీ హద్దులో నువ్వు తెలుసుకుంటూ దాన్ని ఎట్లాగైతే రక్షించుకుంటే అది మంచిదే అవుతుంది. సమాజం కూడా చెడ్డది కాదు. కొంతమంది పాపం కొన్ని సంప్రదాయాన్ని లోకంలో ప్రవర్తింపచేసి ఇదంతా కనిపించేదంతా బుడగ లాంటిది, ఇదంతా కళ లాంటిది, ఇదంతా మిథ్య, ఇదంతా కేవలం ఏదో ఉన్నట్టుంటుంది తప్ప కళ్ళు తెరిస్తే అంతా పోతుంది అని. ఇప్పుడు అందులో ఈ చెప్పేవాడు కూడా ఈ కళలో ఉన్నవాడే. తమాషా ఏంటంటే ఇప్పుడు ఆ చెప్పేవాడు కళ్ళలోంచి బయటకు వచ్చి చెప్పటలే, ఇప్పుడు కిందలోంచి బయటికి వెళ్ళిపోయి వాడంటే పోయినప్పుడైనా అర్థం పర్థం ఉండేది దానికి. వాడు ఇందులోనే ఉంటున్నాడు, వాడు ఇందులోనే తింటున్నాడు, కానీ ఇదంతా కళ అంటాడు. ఎలా దాన్ని వాడు పాపం ఆలోచన చేస్తాడో మనకి తెలియదు. వాడు కళ్ళలోంచి బయటకు వచ్చేదని కళని తెలిసేదని చెప్పకూడదు కదా. ఇప్పుడు మీకు మెలకు వచ్చేసిన తర్వాత ఆ కళ్ళలో కనిపించిన వాటి పట్టుకుని ఫైట్ చేస్తారా? చేయరు, అంటే మీకు తెలుసును కనుక. అలాగే కళ అని ఎవడైతే అంటాడో వాడికి ఇది కళ అని తెలిస్తే మీతో మాట్లాడకూడదు, నాతో మాట్లాడకూడదు, తిండి తినకూడదు, తిండి కూడా కళే. వాడికి మెలకు వచ్చేసింది, ఆ కళ్ళలోంచి వాడు బయటపడ్డాడు. కళ్ళలోంచి బయటపడ్డాడు కనుక వాడు తినే తిండి తప్పే, వాడు చేసే ఉపదేశం తప్పే, అక్కర్లే చేయకూడదు వాడు. ఎందుకంటే ఇదంతా కనిపించేదంతా కళ అని తెలిసిపోయింది కనుక అది దీని గురించి వాడు పట్టించుకోకూడదు. సమాజాన్ని కళ అన్నవాడు నోరెత్తడానికి వీల్లేదండి. వాడికి తెలిస్తే లేదు, వాడు కూడా ఇంకా కళ్ళలోనే ఉన్నాడు అని అనుకుందాం అనుకోండి, అప్పుడు వాడు చెప్పే మాటకి ఎంత విలువ వచ్చినా అప్పుడు మీరే ఆలోచించవచ్చు. కొంతమంది కళ్ళలో మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు, మీకు తెలుసును. రాత్రిళ్ళు ఇలా పడుకుని వాళ్ళు మా మీద అంటుంటారు, ఎవరితో మాట్లాడుతున్నారు కాబట్టి చూస్తాం కాదు, మనమైనా ఒరే అంటే వాడు ఆ మాటలే మనతో కూడా మాట్లాడుతుంటాడు. కొంతమంది లేచి నడుస్తుంటారు, కొంతమంది తిరుగుతూ ఉంటారు, అంతా మొత్తం కళ్ళలోనే సాగుతుంది. ఇప్పుడు ఇది కళ అని అనేవాడు లేదు లేదు నేను నువ్వు వినాల్సిందే, నేను చెప్పాల్సిందని చెప్తున్నా అంటే వాడు కూడా అదిగో ఆ స్థితిలో ఉన్నాడు అర్థం. అలాంటి వాడికి ఏం చేయాలని మీ ఆలోచనకు వదిలిపెట్టేస్తాను. డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళాలో, అయితే ఒక బకెట్ నీళ్లు వాడి ఎత్తి మీద పోసి వాడికి కాస్త ట్రీట్మెంట్ ఇవ్వాలో, ఏం చెయ్యాలి అనేది మీరు ఆలోచించుకోండి. సమాజం కళ అని వేదం చెప్పటంలా, ఉపనిషత్తులు చెప్పటంలే, ఏ శాస్త్రం దాన్ని అంగీకరించలే. ఎంత వాస్తవం? నీ శరీరం వాస్తవమా, నీ కుటుంబం వాస్తవమా, నీ సమాజం కూడా అంతే వాస్తవం. అంచేత సమాజాన్ని గుర్తించి సామాజిక బాధ్యతని తెలుసుకొని సమాజాన్ని కూడా ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం కోసం ఏమిటి చెయ్యాలో బుద్ధిలో ఒక భాగాన్ని దానికి కూడా నువ్వు కేటాయించాలి. ఇది మూడవ భాగం అంటాం. కనుక శరీరపు స్థాయి, కుటుంబపు స్థాయి, సామాజికమైనటువంటి స్థాయి, ఈ మూడు స్థాయిలకి కూడా నీ బుద్ధిలో ఒక భాగాన్ని ఇవ్వగలిగితే నువ్వు ధీరుడివి, అంటే బుద్ధి ఉన్నవాడివి అని అర్థం. అక్కడితో ఆగిపోలేదు. దాని తర్వాత మరొక మెట్టు మనం పైకెక్కాలి. మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచంలో మనిషి, కుటుంబము, ఆ మానవ సమాజం మాత్రమేనా ఉన్నది? కాదు. మనతో పాటు ఇంకా రకరకాల ప్రాణికోటి కూడా జీవిస్తోంది. వాటి పోషణ కూడా నీకు అవసరమే. వాటిని జాగ్రత్తగా ఉంచడం కూడా నీ బాధ్యతల్లో ఒక బాధ్యతే. వాటిని గౌరవించడం కూడా నీ బాధ్యతల్లో ఒక బాధ్యతే. చూడండి, మనం మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ అని మనం అనుకుంటున్నామే, దాన్ని బట్టే మనం అనుకుంది. మనం ఏదో కొత్త సూత్రాలు తయారు చేసుకుని ఏదో సమాజం మీద ఒక కొత్త కల్ట్ని ఒకటి డెవలప్ చేసి దానికి ఏదో ఇచ్చేటటువంటి మరీ బొత్తిగా అలాంటి కల్టిస్టులం కావు మనం. ఏది మనకి శాస్త్రాలు చెప్పాయో దాన్ని మన మాటల్లో మనం చెప్పుకుంటున్నాం, అంతవరకే. కొత్త మాటలు కావు మనవి.
ప్రతి వస్తువు కూడా నీ చుట్టూ ఉండే సమాజంలో నీ యొక్క ఉనికికి ఒక ఆధారమే. ఒక్కొక్కటి కాస్త ఎక్కువగా, ఒక్కొక్కటి కాస్త తక్కువగా. భూమిలోంచి పండేటటువంటి ధాన్యములు, పప్పులు, కాయలు, కూరలు, ఆకులు నీకు చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. ఆవులు, గేదెలు లాంటివి ఇచ్చే పాలును తీసుకోవడం ద్వారా వాటిని నువ్వు కొంత ఎక్కువ ఉపయోగించుకుంటున్నావు. కొన్ని నీకు ఎక్కువగా ఉపయోగపడకపోవచ్చు. సింహాలు లాంటివి, పులులు లాంటివి, ఏనుగులు లాంటివి నీకు అంత ఎక్కువగా ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే అవి కొంచెం నీకు దూరంగా ఉంటాయి. ఉపయోగపడుతున్నట్టు నీకు తెలియటం లేదు, కానీ ఉపయోగపడటం లేదని అనుకోవడం తప్పు. ఈ విశ్వంలో ఉండేటటువంటి ప్రతి వస్తువుకి పరస్పరం ఒకదానితో మరొక దానికి సంబంధం ఉన్నది. ప్రతి వస్తువుకి. మనం ఒక పెద్ద భవనంలో కూర్చున్నామని అనుకోండి. ఆ భవనంలో మనం అనుకుంటాం మనం కూర్చున్న నేలకి మనకి మాత్రమే సంబంధం ఉంది అని అనుకుంటాం. కానీ నీ పక్కన అంత దూరంలో ఒక స్తంభం ఉంటుంది, ఆ పక్కన మరో కొందరిలో మరో స్తంభం ఉంటుంది. ఈ రెండు స్తంభాలకి పైన ఒక స్లాబ్ ఉంటుంది. అది ఉంది కనుక నువ్వు కింద కూర్చున్నావు. లేకపోతే నువ్వు ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ, గాలికి ఎగురుతూ ఉండేవాడి. నువ్వు అక్కడ ఉండేటప్పుడు ఆ స్తంభంకి నీకు సంబంధం ఉందా అంటే ఏముందండి, మనకేం సంబంధం లేదు. స్తంభం అక్కడుంది, నేను ఇక్కడున్నా అనుకుంటావు. ఆ పైన ఉండేటటువంటి స్లాబ్ అక్కడుంది, నేను ఇక్కడున్నా అనుకుంటావు. తప్పు. దానికి నీకు సంబంధం. నీ భవనం ఇక్కడ ఉంది అంటే ఈ భవనం ఇక్కడ ఉండడానికి వీలు కలిగించేట్టుగా పైన ఒక రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు మరొక ప్రాంతానికి కూడా వ్యాపించి ఉంది కదా, అది కూడా నీకు సహకరిస్తోంది కదా. నువ్వు ఉండేటటువంటి ఈ భూమి సముద్రం మీద తేలుతోంది, దాంతో నీకు సంబంధం ఉందా లేదా? ఉంది. అది ఉంది కనుకనే ఆ భూమి సవ్యంగా నీడ మీద ఉండగలిగింది. అది ఉంది కనుక నువ్వు దాని మీద ఆ కట్టుకున్న బిల్డింగ్లో నువ్వు కూర్చోగలిగావు. లేదంటే అదో పెద్ద సునామీ. అక్కడెక్కడో ఇండోనేషియాలో సునామీ వస్తే ఇక్కడెక్కడో చెన్నపట్నంలో దెబ్బ తగలడం ఏమిటండి, అక్కడెక్కడో ఒంగోలులో దెబ్బ తగలడం ఏమిటండి, అక్కడెక్కడ నెల్లూరులో ఏమిటండి, అక్కడ మచిలీపట్నంలో ఏమిటండి, అక్కడ విజయపట్నం నీళ్లు కిందకి వెళ్ళిపోవడం ఏమిటండి? ఏమంటాను దీన్ని? సంబంధం ఉందా లేదా? ప్రపంచంలో ఏ మూల ఎక్కడ గడ్డి పోచ కదిలినా అది ప్రపంచం మీద అంతటి మీద దాని యొక్క ప్రభావం ఉండి తీరుతుంది. ఎంత, ఎలా అనేది మనం గుర్తించవచ్చు, గుర్తించలేకపోవచ్చు, అది వేరే విషయం. నీ శరీరంలో ఎక్కడో వీపు మీద దోమ కొడితే చేతులు ఎందుకండి ఎగురుతాయి? అబ్బా నోరు ఎందుకండి మాట్లాడుతుంది? ఏమిటి అవసరం? ఎక్కడో ఇంత దోమ ఇంత మేర ఆక్రమించి అక్కడేదో చిన్న పోటు పొడిచింది, దానికి సరదా పుట్టింది. లేదా పాప నీ బ్లడ్ అంత తీయగా ఉంది కాదు, మరి దాంతో నీ శరీరం అంతా మొత్తం స్పందిస్తోంది. ఎందుకని? సంబంధం ఉంది కనుక. ఒక శరీరంలో ఏ మూల కావచ్చు, ఏ కాస్త కదలిక ఏర్పడ్డా దాంతో శరీరంలో ప్రతి అణువుకి సంబంధం ఉన్నట్టే ఈ ప్రపంచంలో కూడా ఒక చిన్న ధూళి కణం ఎగిరినా, ఒక చిన్న గాలి తరంగం వీచినా, ఒక చిన్న నీటి బొట్టు కదలినా ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువుకి కూడా దాంతో సంబంధం ఉంటుంది. దాని యొక్క రియాక్షన్ ఉంటుంది. దానివల్ల కలిగే ఒక స్పందన అది అంతటా ఉంటుంది. మనం గుర్తిస్తున్నా, కొన్ని గుర్తించట్లేదు. దాన్ని బట్టి ఇప్పుడు నీకు కూడా ఒక బాధ్యత ఉంటుందా? ప్రకృతిలో ఉండే మిగతా అన్ని ప్రాణికోటి మీదను. ప్రాణికోటి అంటే పోనీ మళ్ళీ కదిలే జంతువులు అని అనుకోకండి. చెట్లున్నాయి, నీళ్లున్నాయి, గాలి ఉంది, మట్టి ఉంది, ఆకాశం ఉంది. ఇవన్నీ ప్రకృతిలో భాగాలే కదా. వాటితోటి కూడా నీకు ఒక సంబంధం ఉంది. అది నువ్వు గుర్తించగలవు మనిషివి కనుక. మిగతావి గుర్తించలేవు. గుర్తించు, వాటికి ఒక క్రమం ఉంటుంది. దాన్ని బట్టి నువ్వు బ్రతుకు, దాన్ని రక్షించుకునే ప్రయత్నం చేయి. నీ బుద్ధిలో ఒక భాగాన్ని దానికి కూడా కేటాయించు. ఆకాశం ఆ పైన ఎట్లయితే ఉందో నీలో కూడా కొంత ఉందండి. బాగా పెట్టేసావనుకో లోపలికి, ఆకాశం తగ్గిపోతుంది. ఆకాశం తగ్గిపోతే గాలి సంచారం తగ్గిపోతుంది. ఆకాశం ఎంత ఫ్రీగా ఉంటే గాలి ఎంత బాగా సంచరిస్తుంది. ఆకాశం తగ్గిందనుకోండి, గాలి సంచలనం తగ్గుతుంది. గాలి సంచరించడం తగ్గేటప్పటికి అంటాడు వాడు, మాట రాదు వాడికి.
కదిలితే ఆయాసం వచ్చేస్తున్నట్టు అయిపోతుంది. లేస్తే ఆయాసం, కూర్చుంటే ఆయాసం, వంగితే ఆయాసం, తాగితే ఆయాసం. ఈ అప్పుడప్పుడు కాస్త భోక్తవ్యాలకి వెళ్ళిన వాళ్ళు భోజనం చేసినప్పుడు తరపడి ఆపసోపాలన్నీ వాడు పడుతుంటాడు అనమాట. ఎందుకంటే లోపల ఉండాల్సినంత ఆకాశాన్ని ఉంచలేదు, లోపల సంచరించాల్సినటువంటి గాలిని సంచరించనివ్వలేదు, దాన్ని పాడు చేశాడు. ఈ శరీరంలో మనం గమనిస్తున్నాం. నీ శరీరంలో ఉండాల్సినంత నీరుంటే నువ్వు హాయిగా ఉంటావు. నీరు శాతం తగ్గితే మనకు తెలిసిన అప్పుడప్పుడు పొట్ట దగ్గర నీరు పెరిగిపోతూ ఉంటుంది కొంతమందికి, అప్పుడప్పుడు కొంతమంది కాళ్ళ దగ్గర నీరు పెరిగిపోతూ ఉంటుంది, కొంతమందికి తలలో నీరు పెరుగుతుంది, కొందరికి వెన్నెముకలో నీరు పెరుగుతూ ఉంటుంది. ఉండాల్సిన క్వాంటిటీ శాతం ఏదో కొంత ఉంటుంది, అది పెరిగినా ప్రమాదమే, తగ్గితే మళ్ళీ వాడికి ప్రమాదం. వాడిని మళ్ళీ పడుకోబెట్టి వాడికి ఏదో ఎక్కించాల్సి వస్తుంది, ఎక్కితే వాడికి ఏదో చేసి మళ్ళీ అంతా మళ్ళీ బయటికి తీసేయాల్సి వస్తుంది. ఎంత ప్రమాదం చూడండి. నీరు పెరిగినా గాలికి ఇబ్బంది, ఆకాశానికి ఇబ్బంది. శరీరంలో, ప్రకృతిలో కూడా అంతే కదా. ఇది గుర్తించగలిగిన వాడు మానవుడు. అందుకే నీ చుట్టూ ఉండే ప్రాణికోటితోటి సవ్యంగా ప్రవర్తించు, ప్రకృతితోటి ప్రవర్తించు, మట్టితోటి ప్రవర్తించు, నేలతోటి, నీటితోటి, గాలితోటి, ఆకాశంతో వాటిని గౌరవించు. అవన్నీ కూడా మిథ్య అని అనకెప్పుడున్నో వాస్తవాలని గుర్తించు. మన వాళ్ళు వేద మంత్రాలు చదివేటప్పుడు వాటికి కూడా క్షేమం ఆకాశానికి క్షేమం కలగాలి. ద్యౌ శాంతి, పృథివీ శాంతి, అంతరిక్షగం శాంతి, వాయుశాంతి, అగ్నిశాంతి. ఏమిటండి అగ్నికి శాంతి ఏమిటండి? గాలికి శాంతి ఏమిటండి? ఆకాశానికి శాంతి ఏమిటండి? అంతరిక్షానికి శాంతి ఏమిటండి? వీళ్ళకి ఇది కొంచెం లూజ్ అయ్యి ఇంక ఏదొస్తే అది, ఎలా వస్తే అది, ఏదో నలుగురిని మాయ చేయడానికి ఏదో కల్పించుకున్నవి ఇవన్నీ. సంతోషం. ఎవడెవడికి వాడిదాకా వస్తే కానీ తెలియదు కదా. వీటికి కూడా ఒక స్థానం నీ శరీరంలో ఉంది. నీ శరీరంలో మట్టి భాగం ఎక్కువైపోయిందనుకో, ఏమవుతావు నువ్వు? మనం తినే తిండి అంతా మట్టేనండి. మట్టి భాగం ఎక్కువనే. మేము ఎప్పుడైనా మట్టి తింటాంటండి అని అడగండి. మనం తినేదంతా మట్టే. అది ఎక్కువ తినేసామనుకోండి, ఏమవుతుందో మనకి తెలుసును. లేదు నీటి భాగం ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడేమవుతాం మనం? నీళ్లు ఎక్కువ తాగేసామనుకోండి, ఇంకా బాత్రూమ్ చుట్టూ తిరుగుతూ కూర్చోవాలి. ఏది ఎక్కువైనా కష్టమే. లేదు తేజస్సు ఎక్కువైపోయింది అనుకోండి, లోపల అగ్ని శాతం ఎక్కువైంది అనుకోండి, డిహైడ్రేషన్. గాలి శాతం ఎక్కువైపోయినా తెలుసు చాలా మందికి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్. ప్రతిదీ ఇబ్బందేనండి. ఏది ఎక్కువైనా ఇబ్బందే, తక్కువైనా ఇబ్బందే. దాని హద్దులో అవి ఉండేట్టుగా చూసుకోవడం నీ బాధ్యత. శరీరంలో ఎలానో అలానే ప్రకృతిలో కూడా వాటి క్రమాలు అవి తప్పకుండా ఉండేట్టు చూడడం కూడా నీ బాధ్యత. దానికి కూడా నీ బుద్ధిలో ఒక భాగం పెట్టు. ఇది 4వ భాగం అంటాం. శరీరపు స్థాయి, కుటుంబపు స్థాయి, సామాజిక స్థాయి, ప్రకృతిలో ఉండేటటువంటి ఇతరమైనటువంటి ప్రాణికోటితోటి నీకుండే సంబంధాన్ని గుర్తించే స్థాయి 4వది. మానవుడు. వీటన్నిటికీ కారణం, వీటన్నిటిని క్రమంలో ఉంచేది నీ యొక్క ఆగమనానికి, ఈ శరీరంతో నీకు సంబంధం ఏర్పడటానికి వెనకాతల కంటికి కనిపించకుండా నడిపించే ఒక దివ్యమైనటువంటి తత్వం. దానికి బ్రహ్మతత్వం అని అంటారు. దైవం అంటాం, పరమాత్మ అంటాం, దిష్టం అంటాం, ఏదో జ్యోతి అంటాం, రకరకాల పేర్లు పెడతారు దానికి. అదొకటి వెనకాతలుంది, అది నడిపిస్తోంది, అది తెలివైనది, అది శక్తి కలది. కనుక దాన్ని కూడా నువ్వు గుర్తించి, దానికి నీకుండే సంబంధం తెలిసి, దాన్ని జాగ్రత్తగా నువ్వు పోషించుకోగలిగే ప్రవృత్తి నీలో ఏర్పడితే, దానికోసం నీ బుద్ధిలో ఒక భాగాన్ని కూడా కేటాయించగలిగితే అది 5వ భాగం అవుతుంది. ఇవి 5 భాగాలు. ఈ 5 భాగాల్లోనూ నువ్వు ఆలోచించాలి. ఆలోచనకి కార్యరూపం ఇవ్వాలి.
ఆ ఇచ్చేటప్పుడు ఒకదానితోటి ఒకదానికి మళ్ళీ పరస్పరం సంఘర్షణ రాకుండా నువ్వు చూసుకోగలగాలి. శరీరం కోసం దృష్టి పెట్టి ఆలోచిస్తూ చివరిదైనటువంటి దైవానికి నువ్వు అన్యాయం చేయడానికి వీల్లేదు. దైవాన్ని ఆలోచిస్తున్నాననే భావన కలిగి నువ్వు శరీరానికి, కుటుంబానికి, సమాజానికి హానికరంగా ప్రవర్తించడానికి వీల్లేదు. ఇవన్నీ ఒకదానితో ఒకటి మళ్ళీ సంబంధం కలిగినటువంటివి. ఇవన్నీ కూడా మళ్ళీ పరస్పర సంబంధం కలిగినటువంటివి, ఇంటర్లింక్డ్ అన్నమాట ఇవన్నీ. ఈ 5 రకాల రంగాన్ని కూడా నువ్వు గుర్తించి ఆలోచించి ఆచరణలోకి దాన్ని తేవటానికి వీలయ్యే పని, ఆ క్రమాన్ని కనుక నువ్వు జాగ్రత్తగా తెలుసుకోగలిగితే నువ్వు మనిషి అని మనకి యాస్కాచార్యుల వారు చెప్తారు. ఇది మానవ జన్మకి ఏర్పడ్డ ఒక ఉత్కృష్టత, గొప్పతనం. మిగతా వాటికి తెలియదు. ఇవి తెలుసుకుని నువ్వు కనుక ప్రవర్తించగలిగావా, నువ్వు ప్రత్యేకించి ఏవో యోగాలు, యాగాలు, సాధనలు చేయాల్సిన అవసరమే లేదు. నీకు ఈ శరీరం ఎందుకు వచ్చిందో ఆ పని నెరవేరినట్టే లెక్క. అప్పుడు ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈ దుఃఖ భూయిష్టమైనటువంటి ఈ అహంకారపు చక్రంలోకి నువ్వు రావాల్సిన అవసరం లేకుండా ఇందులోంచి నువ్వు విడిపడతావు. దానికి మోక్షం అని పేరు పెట్టాను. మోక్షం అంటే విడుదల అని అర్థం అన్నమాట. శరీరంలోంచి విడుదల కాదు మనం కోరుకునేది. ఈ శరీరం పోతే మరో శరీరం వచ్చే, అది పోతే మరొకటి వచ్చే, అది పోతే మరొకటి వచ్చే. శరీరం పోవాలని మనం కోరటంలా, ఇందులోంచి బయటికి వెళ్ళిపోవాలని మనం కోరటం లేదు. ఇందులోకి రావటానికి మూల కారణమైనటువంటి కర్మ బంధం తొలగిపోవాలని మనం కోరుకుంటున్నాం. అహంకారపు ఆ పట్టు తొలగిపోవాలని మనం కోరుకుంటున్నాం. ఆ మోక్షాన్ని మనం కోరుతున్నాం. దాన్ని సాధించేటటువంటి అవకాశం ఒక్క మానవ శరీరానికి మాత్రమే ఉంది. అలాంటి అవకాశాన్ని ఇచ్చేది మానవ శరీరం ఒకటే. మిగతా శరీరాల అవకాశాన్ని ఇవ్వు. అలాంటి మానవ శరీరం వచ్చిందనుకోండి, ఎంత అదృష్టం. ఎక్కువ కాలం ఉండదు. ఉన్నంత కాలంలో దాన్ని సవ్యంగా మనం వాడుకోగలిగే అదృష్టం లభించిందనుకోండి, ఇంకెంత ధన్యులం మనం. అయితే ఏం చేయాలా లభించాలంటే, దాన్ని మనకి చెప్పింది మన ఋషి వాక్కు. దుర్లభో మానుషో దేహ. మానవ శరీరం లభించడమే చాలా కష్టం మొట్టమొదట. ఎందుకని? దేహినాం క్షణభంగుర. వచ్చే వాటిల్లో కూడా మళ్ళీ ఈ మానవ శరీరం కూడా చాలా క్షణభంగురమే. ఎంత క్షణభంగురమో అంటే ఇది ఎంత ప్రమాదకరమో మనకి నమ్మాళ్ళవారు ఒక అందమైనటువంటి పాటలో చెప్తారు. ఒక పాసురంలో, మిన్నిల మన్ను ఇరాక్కగల్ మిన్నిల, ఇది మెరుపు కంటే చాలా ప్రమాదకరమైందండి అని చెప్పారు. ఇంకా మెరుపు నయం, మెరుపు కంటే అధ్వానము అన్నారు. ఏమిటని మరి బొత్తిగానే ఇలా చెప్తారు. మెరుపు టక్కమని వచ్చిపోతుంది, మేము ఇప్పటికి 90 ఏళ్ళ నుంచి బతుకుతున్నాం, మేము ఇప్పటికి మెరుపు కంటే అన్యాయం అంటారేమిటండి ఇది అని అడగచ్చు. అదే మన తెలివి తక్కువతనం. మన ఆళ్వారు అందుకే వాళ్ళు చెప్పాల్సి వచ్చింది, మనం వినాల్సి వచ్చింది. మీ అందరికీ తెలుసును, మెరుపు వచ్చినప్పుడు మెరుపు చూసి పని చేసుకోవాలని ఎవడైనా అనుకుంటాడా? చీకట్లో ఉండేవాడు ఏదో దీపం వెలిగించుకుంటే ఆ దీపంతో పనులు చేసుకోవచ్చు, కానీ మెరుపుతో పని చేసుకోవాలని అనుకుంటాడా? ఏమండి వాన వస్తుంది, కాసేపటి రూములు మెరుపులు వస్తాయి, మెరుపు రాగా నేను సర్ది పెడతానులేండి అంటే వాడిని ఏమంటారు చూసిన వాళ్ళు? ఎవరు పిచ్చోడా, నువ్వు చూసిన వస్తువు నీ కంట్లో పడే లోపల మెరుపు పోతుందిరా, అది నువ్వేమని చేస్తావని తిడతారు వాడిని. అంటే చెప్పిన వాడికి విన్నవాడికి కూడా క్షణకాలం కూడా మెరుపు ఉండదు అని తెలుసును కనుక దానికోసం వాడు తాపత్రయపడ్డు. శరీరం ఏ క్షణంలో పోతుందో నీకు తెలియదే, ఇది కూడా పోయేదే. పోయేది కనుక మెరుపులో పని చేసుకోవడానికి ప్రవర్తించడు, దాన్ని పర్మనెంట్గా ఉంచుకునే ప్రయత్నం చేయడు. కానీ శరీరాన్నో ఇది పోయేది అని అనిపించదు. చూడండి, పోయేది అయినాను. ఇప్పుడు ఇది కూడా పోయేది అని మనకు కూడా నమ్మకం కలిగింది అనుకోండి, ఎంత హాయిగా ఉండేది మన బతుకు.
ఈ స్కామ్లన్నీ వచ్చేవా అప్పుడు? ఏమండి, గుళ్ళని, గుళ్ళలో లింగాల్ని, ఆ గుళ్ళకుండే ఆ గోపురాల్ని కూడా మింగేసేవాడు ఎవడైనా ఉండేవాడు? పోతానని తెలిస్తే, ఇది కూడా పోయేదే అని తెలిస్తే, కానీ పోయేదే. ఇప్పుడు వాడికి తెలియకపోయిన మాచేత వాడికి ఉండిపోదండి, పోతుంది తప్పనిసరిగాను. పోయేదే అయినా పోయేది అని నీకు అనిపించకుండా నిన్ను ఉంచుతోందంటే మెరుపు కంటే ఎంత దారుణం చూడండి. ఇప్పుడు శత్రువు వాడు అని నీకు తెలిసిందనుకో, జాగ్రత్తగా ఉంటావు. శత్రువు అని తెలియని శత్రువు నీతో ఉన్నాడనుకో, ఎంత ప్రమాదం నీకు అది. శరీరం అట్లాంటిది, చాలా ఇది ప్రమాదకరం. ఎందుకంటే అసలు శత్రువు అయితే ఎదురుకుండా వస్తాడని తెలిసిన కనుక వి గాట్ ప్రిపేర్డ్. తెలియని దానికి అబ్బో ఎంత మంచిది, నాకు ఎంత మిత్రుడు అని అనుకొని తీసి దాని దగ్గర పెట్టుకున్నాను. దాన్ని ఏం చేస్తుంది? అది ప్రాణం తీసేస్తుంది. ఈ శరీరం అట్లాంటిది. మెరుపు పోతుందని నీకు తెలుసును, దాని మీద నీకు నమ్మకం ఉంది. దీని మీద నమ్మకం లేదు చూడు, పోతుందని నమ్మకం లేదు చూడు. 90 ఏళ్ళు వచ్చిన వాడు కూడా ఇంకా పెద్ద స్కామ్లో ఇరుక్కోవడం ఏమిటండి? దేవుడి దగ్గరే స్కామ్లు ఏమిటి చెప్పండి? ఎందుకు రావాల్సి వస్తుంది అలాగా? బికాస్ ఇది వాడిని అట్లాగా భ్రమింపచేస్తోంది. ఇది పర్మనెంట్, దీనికి సుఖం, దీనికి కీర్తి, దీనికి సంపాదన, దీనికి జాగ్రత్త, ఇంకా బ్యాంకులో చేర్చుకోవాలి, ఇంకా పెద్దవాడిని అయిపోవాలి. ఇలాంటి దాంట్లో ఏదో ఒక జన్మలో మనిషి అయినప్పుడు దైవాన్ని గురించి ఆలోచన చేసి ఆ దైవానికి సంబంధించిన విజ్ఞానాన్ని ఇవ్వగలిగే మహానుభావుల యొక్క అనుగ్రహానికి తగినట్టుగా కూడా మనం ప్రవర్తించగలిగే అదృష్టం లభిస్తే ఇంకా ఎంతో. అలాంటిది 1,000,000కి ఒకటైనా ఉంటుందో ఉండదో అని ఆశ్చర్యపడతాడు ఋషి. ఆవేళ ఈ యుగంలో కాదది, అప్పుడెప్పుడో యుగంలో చెప్పిన మాట. తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియ దర్శనం. మానవ జన్మ దొరకడమే కష్టం అంటున్నాం. ఇలాంటి మానవ జన్మలో కూడా దైవాన్ని గుర్తించి దైవానికి చెందినటువంటి వైకుంఠ ప్రియులైనటువంటి మహానుభావుల యొక్క దర్శనం లభించగలిగే, వారి యొక్క అభిమానానికి నోచుకోగలిగేట్టుగా ప్రవర్తన లభించడం ఇంకెంత కష్టమో అని ఆయన ఆశ్చర్యపడతారు. పరాశర మహర్షి అంతటి వాడికి ఆశ్చర్యం కలిగిందంటే, ఈ రోజుల్లో మన అబ్బా నాకెంత విజ్ఞానం, నాకెంత భక్తి, నాకెంత శ్రద్ధ, నాకెంత నిష్ఠ, నాకెంత అనుష్ఠానం అని ఎవడో అనుకున్నాడంటే వాడిని పరాశరుడికి డౌట్ వచ్చింది. వ్యాసుల తండ్రి గారు ఆయన. మన జ్ఞానం, మన అనుష్ఠానం, మన యొక్క నిష్ఠ ఎంత గొప్పది అనేది మనం ఆలోచించుకుందాం. మానవ జన్మ చాలా విలువైనది. దీన్ని వాడుకోవడం మనకి తెలియాలి. ఎలా వాడుకోవాలో మనకి చెప్పటం కోసమనే భగవంతుడు ఒక అవతారాన్నే ఎత్తాల్సి వచ్చింది. అదే రామావతారం. ఈ 5 రంగాలుగా కలిగినటువంటి ఈ జీవితాన్ని ఎలా మనం వాడుకోగలిగితే మన చుట్టూ ఉండే అందరి యొక్క ప్రేమకి మనం నోచుకోగలుగుతాము, దీనిని సార్థకం మనం చేసుకోగలుగుతాము, మనము సంతోషంగా మన తోటి వారిని ఆనందదాయకంగా ఎట్లా ఉంచగలుగుతాము అనేదాన్ని నిరూపించడం కోసమనే రామావతారం. ఎవడైనా ఒకడు ఆచరించి చూపిస్తే ఎవడైనా ఆచరించడానికి అవకాశం ఉంటుంది. అసలు ఆచరించినటువంటి దాఖలాలే ఇక్కడ లేకపోతే దాంట్లో ఎవడు ప్రవర్తించడం. ఎవడైనా ఒకడు ఆచరించినట్టుగా మనకు కనిపించాలి, చూపించాలి. నేనే చేస్తాను ఆ బాధ్యత, నేనే తీసుకుంటాను ఆ బాధ్యతని అని మానవుడు ఒకడు ఆచరించి చూపించాడు ఈ జాతికి. ఆయన ఏం ఆచరించాడు, ఎలా ఆచరించాడు, ఎంత ఆచరించాడు, ఎందుకు ఆచరించాడు, ఇది తెలుసుకోవడం విలువలకి తిలోదకాలిచ్చినటువంటి ఈ రోజుల్లో మనకి చాలా అవసరం. ఎందుకంటే మనం విలువలకి తిలోదకాలు ఇచ్చినప్పుడు మనకు కూడా ఎవడో ఒకడు తిలోదకాలు వదిలేస్తాడనే విషయం మనం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. చిన్నప్పుడు ఎప్పుడో సినిమా చూసాం,
నాన్నగారు గొయ్యి తవ్వుతూ ఉంటాడు. పిల్లాడికి డౌట్ వస్తుంది. సహజం కదా, తండ్రి చేసే పనులకి పిల్లలకి ఎప్పుడు డౌట్లు వస్తుంటాయి. నాన్న దగ్గర వీళ్ళు అడుగుతాడు, నాన్న నాన్న ఎందుకు గొయ్య అని అడిగాడు ఆయన. అంటే పాప నాన్నగారు చెప్పారు వాడి కారణం. నాన్నగారు చాలా సిన్సియర్. నాకొక పీడర నీ తాతయ్య, చావదన్ని తగలయ్యడానికి ఈ గొయ్య. చాలా బాగుంది. నాన్నగారు ఇంత గొప్ప పని చేస్తున్నాడే, ఆ నాన్నగారికి నేను కొడుకైనప్పుడు ఆయనకి మాత్రం ఇంత చెయ్యొద్దా అని పాప పిల్లాడికి అనిపించింది. వాడు వెళ్ళి పక్కన ఇంకో గొయ్యి తవ్వడం ప్రారంభించాడు. బాబు నీకెందుకురా ఈ గొయ్య అని అడిగాను. అంటే వాడు చాలా యాప్ట్ సమాధానం చెప్పాడు. నీ నాన్నకు చేసే ఈ ఉపకారం రేపు నీకు చెయ్యాలి కదయా అన్నమాట. మనం ఈవేళ సమాజానికి ఏ విలువనిస్తున్నామో, ధర్మానికి దైవానికి ఏ విలువనిస్తున్నామో, రేపొద్దున మనకు కూడా అదే విలువని వాళ్ళు ఇస్తారు, దైవము దాన్ని గుర్తిస్తుంది అనే విషయం తెలియకపోవడం చేత ఈవేళ భ్రష్టు పట్టేసే దారుణమైనటువంటి వాతావరణానికి మనం కారణమవుతున్నాం.